హాయ్ గైస్, ఈ రోజైతే మీతో నేను ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నాను గైస్. ఏంటి అంటే మామూలుగా మనము బీటెక్ డిగ్రీలు చేస్తాం కదా గైస్. బీటెక్ డిగ్రీలు చేసి బయటకు వస్తే వచ్చేది 10, 12, 15 వేలు జీతమే. అదే IIIT, NIT వీటిలో చేస్తే బయటకు వస్తే, మనం దాంట్లో చేసి బయటకు వస్తే మనకు వచ్చే జీతం దగ్గర దగ్గర 1,00,000 నుంచి 1,00,000, 2,00,000 దాకా కూడా ఉంటుంది. ఏంటి కారణం ఏంటి చెప్పనా? మీకు తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి. కారణం ఏంటంటే, నేను అనుకోవటం ఏంటంటే, నాకు రియలైజ్ అయింది, నేను తెలుసుకున్నది ఏంటంటే, నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత తెలిసింది. డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ, ఇంటర్ చదివిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత తెలియలా, ఏ రోజు కూడా తెలియలా. అయిపోయిన తర్వాత తెలిసింది. ఏంటంటే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ గైస్. ఇప్పుడు అక్కడ బీటెక్కే, అక్కడ టెక్నాలజీ నేర్పిస్తారు, ఇక్కడ ఇదే. కాకపోతే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఆ ఫ్యాకల్టీస్ కున్న లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, మనకి నేర్పించే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కంప్లీట్ గా బేస్డ్ ఆన్ డబ్బు మీద ఆధారపడింది. కంప్లీట్ గా డబ్బు మీద ఆధారపడింది. ఇప్పుడు నువ్వు ₹1,00,000 పెట్టుకుని చదివితే ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ₹10,000 పెట్టుకుంటే చదివితే ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది తల్లిదండ్రులకి ఇప్పుడు మా కొడుకు, మా బిడ్డ చదువుకుంటే చాలు అనుకుంటున్నారు. కానీ అది రాంగ్ గాయస్. ఏంటంటే చదువుకుంటే గొప్ప వాళ్ళు ఎవరు గాయస్? ఇంకా మనలాగే, మన తల్లిదండ్రులాగే జీవితం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే బతకడమే సరిపోతుంది. ఇప్పుడు చదువుకొని బీటెక్ చేసి, డిగ్రీ చేసి బయటకు వచ్చేసి అంటే ఎక్కువ సంపాదించడం కానీ, ఎక్కువ ఆర్థికంగా వెనకేసుకోవడం కానీ ఇవన్నీ లేకపోవడం జరుగుతుంది. కారణం ఏంటి చెప్పనంట? కారణం ఏంటంటే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్స్, ఆ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని ఎడ్యుకేషన్స్ లో ఇవ్వలేకపోవడం ఇది జరుగుతుంది. 100% జరుగుతుంది. ఇదే గాయస్ నేను అనుకోవటం అయితే ఇదే. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే, నా కొడుకు, నా బిడ్డ చదువుకుంటే చాలు అనుకుంటున్నారు. కాదు గాయస్, కాదు. గొప్పగా చదువుకోవాలి వాళ్ళు, 100% గొప్పగా చదవాలి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులకి తెలుసు మా కొడుకు గొప్ప కాలేజీల్లో, గొప్ప ఇన్స్టిట్యూషన్స్ లో చదివించాలి అని. కాదు, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండదు. కానీ నేను ఒక మాట చెప్పగలను గైస్, 100% తల్లిదండ్రులు కొడుకుల కోసం, బిడ్డల కోసం రిస్క్ చేయాలండి. ఎందుకంటే డబ్బులు లేవు అనుకొని మెలకొని ఉంటే ఆ కొడుకు, ఆ కూతురు జీవితం ఏదైనా సోసోగానే సాగిపోయింది. ఏదో నార్మల్ ఉద్యోగం వస్తుంది, నార్మల్ గా లైఫ్ గడిచేస్తుంది, పైకి వెళ్ళలేరు. చాలా మంది భావిస్తారు. ఏం భావిస్తారంటే, అరే ఎంత కష్టపడినా నేను పైకి వెళ్ళలేకపోతున్నాను, అంటే డబ్బులు ఆర్థికంగా ఎక్కువ సంపాదించలేకపోతున్నాను అనుకుంటారు. కారణం ఇదే. లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది నువ్వు డబ్బు పెట్టి ఇవ్వాలి. నేనేమంటున్నా, తల్లిదండ్రులు రిస్క్ చేయాలంటున్నాను. అదే కదా, అంతే కదా గైస్. ఇప్పుడు నువ్వు అంటే నీ దగ్గర లేవు, నేను కాదంట్లా, కానీ రిస్క్ చేయి. రిస్క్ చేస్తే నీ కొడుకు తరాలన్నీ బాగుంటాయి. రిస్క్ చేయకపోతే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. అంటే రెండు జరుగుతున్నాయి గైస్. కొంతమంది తల్లిదండ్రులకి, నా కొడుకు, నా బిడ్డ చదువుకుంటే చాలు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు, అరే అంటే చదివితే నార్మల్ చదువుకి వెళ్తున్నాడుగా, డిగ్రీ చేస్తున్నాడుగా, బీటెక్ చేస్తున్నాడుగా అని అనుకుంటారు. కానీ అక్కడ ఆ కాలేజెస్ లో ఇచ్చే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా జీరో, మినిమం ఉంటుంది. మినిమల్. ఆ నాలెడ్జ్ తో నువ్వు బయటికి వెళ్తే నీకు ఇచ్చేది 10, 12 వేలే. అదే నువ్వు IIIT, NIT, IITలో చదివితే వచ్చే నాలెడ్జ్ కి నీకు 1,00,000, 1,50,000, 2,00,000 పైన కూడా వస్తాయి. కారణం ఇదే గాయస్. లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంబియన్స్, ఎన్విరాన్మెంట్, తర్వాత అక్కడ ఉండే ఫ్యాకల్టీస్, దీని మీద పడుతుంది. నేను చెప్పదలుచుకున్న ఒకటే గాయస్, అందరికీ నేను చెప్పడం కాదు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇన్ బ్లాగ్ ఫార్మాట్ లో చెప్పాలనుకుంటున్నాను గాయస్. ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు తెలుసు, ఏం తెలుసు, అక్కడ చదివిస్తే గొప్పోడవుతాడని, ఆ కాలేజీలో చదివిస్తే గొప్పోడవుతాడని, కానీ రిస్క్ చేయలేరు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల. కానీ రిస్క్ చేయాలండి, రిస్క్ చేయాలి గాయస్. తర్వాత రెండోది, కొంతమంది తల్లిదండ్రులకు తెలియదు. ఏం తెలియదు అంటే, మా కొడుకు చదివితే చాలు అనుకుంటారు. నార్మల్ కాలేజీలు వేసి నార్మల్గా చదివిస్తారు. అక్కడ ఏం ఉండదు, నార్మల్ గానే బతుకుతుంటది. అదే గైస్ జరుగుతుంది. అయితే అది మిస్టేక్, అయితే సొసైటీలో జరుగుతుంది, అయితే మిస్టేక్ అదే. ఇంకోటి, లాట్ ఆఫ్ పాపులేషన్ వల్ల, లాట్ ఆఫ్ ఇది ఉండటం వల్ల గవర్నమెంట్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంకా అంతా రాంగ్ అయిపోతుంది. ఏంటంటే ఇవ్వలేకపోతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్. లాట్ ఆఫ్ పీపుల్ని ఉండడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ అనేది ఇవ్వలేకపోతుంది. ఇది గైస్ జరుగుతున్న మిస్టేక్, జరుగుతుంది అయితే ఇది నా ఒపీనియన్ గైస్. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.